నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు, కలెక్టర్ నాగరాణి. ఆషాఢ మాసం సందర్భంగా పలు గ్రామాల్లో గ్రామ దేవతలకు సారె సమర్పించిన భక్తులు. ఆకివీడ్లో జమాతే ఇస్లామీ హింద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరం. కుమ్మరి శాలివాహన కులస్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి ఆత్మీయ సమావేశాలు ఉపయోగపడతాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు రాకేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం రైతు బజార్లో ఆదివారం తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు, జేసీ కల్పశ్రీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీటీ స్టీమ్ సూపర్ ఫైన్ బియ్యం కిలో 62 రూపాయలు ఉండగా రైతు బజార్లో 52 రూపాయలకు, బీపీటీ రా బియ్యం బయట 58 రూపాయలు ఉండగా రైతు బజార్లో 50 రూపాయలకు అందించడం జరుగుతుందని, ఒక్కో లబ్దిదారునికి 10 కేజీల చొప్పున బియ్యం అందించడం జరుగుతుందన్నారు. 115 రైతు బజార్లోనూ 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక పాయింట్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందిస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు కోరారు. బహిరంగ మార్కెట్లో ధరల భారం నుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి బియ్యం రేట్లు అధికంగా పెరిగిపోవడం వలన సామాన్యుడికి ఇబ్బంది అవుతుందని ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లోను, రైస్ మిల్స్లోను కౌంటర్స్ పెట్టి స్టీమ్ బియ్యం కిలో 62 రూపాయలు ఉండే బియ్యాన్ని 52 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. రా బియ్యం 58 రూపాయలు ఖరీదు బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. రేషన్ కార్డు ఉన్నవారు అందరికీ ఒక్కొక్క కార్డుకి 10 కేజీలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతు బజార్లో ఈరోజు సివిల్ సప్లైస్ వారు, కలెక్టర్ మేడం గారు, జేసీ మేడం గారు అధికారుల సమక్షంలో ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. వినియోగదారులందరూ దీన్ని ఉపయోగించుకోండి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ షాప్ తెచ్చి ఉంటుంది. రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరూ అర్హులే. ఒక్కొక్క కార్డుకి 10 కేజీలు ఇస్తారు. అవి తీసుకుని మీరందరూ సుఖంగా ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు మన జాయింట్ కలెక్టర్ గారు, సివిల్ సప్లైస్ డిఎస్ఓ గారు, అధికారులకు నమస్కారం. ఇచ్చేసిన వినియోగదారులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు ఎక్కువ అవుతున్నాయి, వినియోగదారులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 300 రైతు బజార్స్, తర్వాత ఒక 500 రైస్ మిల్లర్స్ పాయింట్స్లో ఈ తక్కువ రేటుకి సన్న బియ్యం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో 3 రైతు బజార్లు, 40 రైస్ మిల్లర్స్ పాయింట్స్లో ఈ కేంద్రాలు తక్కువ ధరలకి రైస్ అమ్మడానికి కేంద్రాలు పెట్టడం జరిగింది. వినియోగదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అక్కడ రైస్ వారికి కావాల్సిన అవసరం మేరకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ రేట్లు బీపీటీ స్టీమ్డ్ కేజీ 52 రూపీస్, అలాగే రా బీపీటీ రైస్ కేజీ 50 రూపాయలుగా నిర్ణయించడం అయింది. దీనికి మించి ఎక్కడా కూడా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. వినియోగదారులందరూ కూడా గమనించి అంతవరకు చెల్లించి వారు రైస్ బియ్యాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి కార్డుదారికి ఒక 10 కేజీల వరకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కేంద్రాలు ఫంక్షనింగ్లో ఉంటాయి.
ఈ వెంటనే కూడా సివిల్ సప్లైస్ వారికి మనం ఏదైతే ప్రామిస్ చేసామో ఈ 43 ప్లేసెస్లో రైతు బజార్ 3 ప్లేసులు మిగతా 40 ప్లేసెస్లో కూడా వెంటనే స్టార్ట్ చేసి ఇది ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఎక్కడ కూడా దీనికంటే ఎక్కువ రేటు చెల్లించొద్దు, ఇవి తీసుకుని మీరు వినియోగించుకోవాలి. ఈ కేంద్రాలని ప్రత్యేక కేంద్రాలని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. భీమవరం రూరల్ మండలం చెనిమీరం గ్రామదేవత శ్రీ దనుకొండ అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు శారీ సమర్పించారు. వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, చీర, సుమంగళి ద్రవ్యాలతో మేళ తాళాలు, బాణాసంచా కాల్పుల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి శారీ సమర్పించారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ దనుకొండ అమ్మవారికి ప్రతి సంవత్సరం భక్తులచే శారీ సమర్పించడం జరుగుతోందని ఆలయ అర్చకులు చందూరి ప్రకాష్ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉంటే అంతే అంతే. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ ధనుకొండమదేవి నమః. మన చెనమేరం గ్రామంలో కొలువైనటువంటి మన గ్రామదేవత శ్రీ ధనుకొండమ్మ వారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ముత్తైదులతో అందరూ కూడా సారి సమర్పణ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు ఉదయం విశేషంగా పూజారి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన కమిటీ వారి చేత అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారికి సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి వివిధ స్వీట్లతోటి వివిధ పళ్ళతోటి కూడా అమ్మవారి సారి సమర్పణ ముత్తైదులతోటి
భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా వెలివరు గ్రామదేవత శ్రీ వీర పేరంటాలు అమ్మవారు ప్రసిద్ది చెందారని ఆలయ కమిటీ చైర్మన్ కళ్లేపల్లి సతీష్ రాజు తెలిపారు. ఆదివారం ఉండి కొత్తపేటకు చెందిన భక్తులు పోలుబోతు రాము ఆధ్వర్యంలో మహిళలు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సాంప్రదాయబద్దంగా సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సతీష్ రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో భక్తులు తమ శక్తి మేరకు అమ్మవారికి సారె తీసుకువచ్చి సమర్పించడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని చెప్పారు. సారె సమర్పించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థిస్తారని తెలిపారు. వచ్చే ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు బిరుదుకోట శ్రీనివాసరావు, బాలం కృష్ణబాబు, పెద్దింటి బాబు, బండారు సుబ్బారావు, ఎంపీటీసీ కునుకు రమాదేవి, శ్రీనివాస్, కాగిత బుజ్జి, ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకున్నారు. జయ శ్రీ కులపేరంటాలమ్మ తల్లి. ఈరోజు వీరపేరంటాలమ్మవారి దేవాలయం దగ్గర వేలాది సంఖ్యలో భక్తులు ఈరోజు వారి యొక్క మొక్కులు చెల్లించుకుని ఇక్కడ అన్నీ కూడా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే భక్తులు కూడా విశేషంగా ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆషాఢం సందర్భంగా కొత్తపేటకు సంబంధించి మహిళలు అమ్మవారికి సారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు వచ్చే ఆదివారం ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున మా బోర్డు సభ్యులు మరియు గ్రామస్తులు భక్తులు అందరూ కూడా అమ్మవారి సారి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. శాకాంబరి అలంకరణ కూడా ఆ రోజు జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా హాజరయ్యి వారి యొక్క సారి అమ్మవారికి సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయవలసి ఉంది. త్వరలో మన డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షించి ఆయన సూచనల ప్రకారం ఆయన ఆదేశాల ప్రకారం ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని కూడా తెలియజేసుకుంటున్నాం. దీనికి దాతలందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి ఆయన యొక్క సూచనలు సలహాలతో రానున్న రోజుల్లో అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని మా అందరికి కూడా ఇక్కడ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించి అమ్మవారికి సేవ చేసుకునే భావించిన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మన రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉండి మండలం వెలువరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వీరపేరంటాలు అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం భక్తులు విశేష సంఖ్యలో వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. మరి భక్తులందరూ శ్రీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే భక్తులందరికీ శ్రీ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరి వారి అమ్మవారి అనుగ్రహం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు ఈరోజు మన ఉండి కొత్తపేట వాస్తవ్యులు భక్తులందరూ కలిసి శ్రీ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించారు. మరి అమ్మవారు ఆ భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి వచ్చే ఆదివారం మా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గారు మరియు సభ్యులు అదేవిధంగా భక్తులు కూడా సారి సమర్పించడానికి శ్రీ అమ్మవారికి సారి సమర్పించడానికి మరి నిర్ణయించారు. భక్తులందరూ ఈ గ్రామస్తులు భక్తులు మా ధర్మకర్తల మండలి వారు ఇచ్చేసే ఈ కార్యక్రమంలో భక్తులందరూ విరివిగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ అమ్మవారి సారి సమర్పణ సందర్భంగా భక్తులందరికీ అమ్మవారు అనుగ్రహం కలగజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పల్స్ హాస్పిటల్ డాక్టర్ బిలాల్ అన్నారు. ఆకివీడు ముస్లిం షాదీఖానా భవనంనందు జమాతే ఇస్లామీ హింద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఏఎస్ఎం రాజు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిలాల్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఈ క్యాంపులో స్త్రీలకు ప్రత్యేకంగా హిమోగ్లోబిన్ బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి
ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిలాల్, ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ షహజాద్, ఆక్వీడు పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఫారూక్, సభ్యులు ఎస్కే అజ్మీర్ బాబా, ఎస్కే మహబూబ్ జానీ, కార్యకర్తలు ఆతిఫ్, ఆరిఫ్, షబ్బీర్, ఖలీద్, రహ్మత్ బాబు, రాజిక్, ఆసిఫ్, సలేహా తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏంటంటేనండి మనకి లైఫ్ సేవింగ్ అనేట్టు ఉంటుంది. చాలామందికి బ్లడ్ కావాల్సిన వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఇక్కడ చేసిన వాళ్ళతో బ్లడ్ ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంట్లో ప్లేట్లెట్స్ కానివ్వండి ఇవి సెపరేట్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రెగ్యులర్గా చేస్తున్నారు. జమాత్ ఇస్లాం హిందూ కానివ్వండి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ యొక్క క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు అనీమియా డిటెక్షన్ క్యాంప్ అనేది ఏంటంటే చాలామంది లేడీస్లో ముఖ్యంగా లేడీస్లో వీళ్ళకి బ్లడ్ ఎంత ఉందనేది బ్లడ్ శాతం ఎంత ఉందని తెలియదు. ఏదో వీక్నెస్ అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల వీక్నెస్ అని తెలియదు. సో ఇలాంటి క్యాంప్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్లడ్ ఎంత ఉందని తెలియజేసుకుని చాలామందికి ఈరోజు పొద్దున్న దగ్గర నుంచి 25-20 మంది చేసుకుంటే వాళ్ళలో 10 మంది దాకా బ్లడ్ 9 పాయింట్లు 10 పాయింట్ల లోపలే ఉందండి. సో అలాంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఒక 1 మంత్ ఒక మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చి ఆ 1 మంత్ తర్వాత మళ్ళీ బ్లడ్ వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉందో చెక్ చేసి సో ఇలాగా సమాజంలో ఏదైతే ఎనీమియా అనే ఒక ప్రాబ్లం ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి సో ఏదైతే మన ఇంట్లో లేడీస్ కానివ్వండి వాళ్ళ యొక్క జీవన విధానం కానీ వాళ్ళ యొక్క ఇది కూడా పెంచాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క క్యాంప్ పెట్టడం జరిగిందండి. సో ఈ క్యాంప్ని ఇంత విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు ఈ యొక్క అసోసియేషన్ కానివ్వండి ఈ యొక్క ఎవరైతే జమాత్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి క్యాంప్స్ ఇంకా ముందు చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. జమాత్ ఇస్లామీ హింద్ మరియు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆకివీడు నిర్వహించిన ఈనాటి ఈ రక్తదాన శిబిరం మన భీమవరం ఏఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆకివీడులోని ముస్లిం వీధిలో గల ముస్లిం షాదీఖానాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే మరి మనిషి యొక్క ప్రాణాలను కాపాడడానికి రక్తం చాలా ముఖ్యమైనది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా రక్తదానం చేయడం కూడాను మనిషి యొక్క ఆరోగ్యానికి మంచిది. రక్తదానం చేయడం వలన గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఆకివీడు నందు జమాఅతే ఇస్లామీ హింద్ మరియు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఎనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు కూడా అందరికీ కూడా నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాల వల్ల కమిటీ వారు తెలియజేసినటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది అందరికీ కూడా ఉపయోగపడాలని సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ద్వారా మేము సేకరించినటువంటి యూనిట్లను ఎవరైతే రక్తదాతలు అందుబాటులో లేనటువంటి రోగులకి ఉపయోగించడం, అదేవిధంగా థాలసీమియా వ్యాధి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా మనం అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా మనం అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి రోగులకు థాలసీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా మేము ఇక్కడి నుంచి అక్కడికి ఏర్పాటు చేయడం వారికి అందజేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో వారి యొక్క సామాజిక బాధ్యతలను గుర్తిస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా మా ప్రత్యేక అభినందనలండి. ఎమ్మెల్టీ చదువుతున్న నిరుపేద మెరిట్ విద్యార్థిని ముత్యాల హిమబిందుకు వారధి టీం సేవా సంస్థ 15,000 రూపాయలు అందించే కార్యక్రమం భీమవరం డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ ముత్యాల హిమబిందు 10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిందని, నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె చదువుకు ఆటంకం కాకూడదని పెనుగొండ మానవతా సంస్థ కొంత ఆర్థిక సహకారం అందించిందని, భీమవరం వారధి టీం సేవా సంస్థ వాల్మీకి బాలాజీ 15,000 రూపాయలు ఫీజు అందించడం అభినందనీయమన్నారు. ఆమె చదువుకు దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ నందు ఎమ్మెల్టీ 2వ సంవత్సరం చదువు ఆటంకం కలగకుండా వాల్మీకి బాలాజీ బృందం అందించిన సహకారం మరవలేనిదని, డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆ అమ్మాయి చదువుకు కొంతమేర సహకరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హిమబిందు తల్లిదండ్రులు దాత వాల్మీకి బాలాజీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకోవడం అనేది బలవంతంగా
కష్టంగా కాలేజీకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో ఇష్టంగా కాలేజీకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటిది నువ్వు కష్టంగా, చాలా ఇష్టంగా, నీకు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో నువ్వు పనిచేస్తూ మళ్ళీ నీ చదువును కొనసాగిస్తున్నావు. 10th ర్యాంక్ వచ్చింది, అలాగే నీకు ఇంటర్మీడియట్లో కూడా డిస్టింక్షన్ వచ్చింది, అలాగే ఇప్పుడు బీఎస్సీ కూడా ఎంఎల్టీ చదువుతున్నావు. దానికి ఆర్థికంగా చాలామంది దాతలు ముందుకు వచ్చి నీకు సాయం చేస్తున్నారు. సో ఈ దిశగా మేము కూడా ఆలోచిస్తాం. తప్పకుండా నువ్వు చెప్పావు, అక్కడే ఉండి చదువుకోవడం వల్ల కొంత నీకు కాన్సన్ట్రేషన్ పెరిగి టైం కొంచెం ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు నువ్వు బస్సులో 3 hours జర్నీ చేస్తున్నావు అని చెప్తున్నావు. ట్రై చేస్తామా తప్పకుండా. నీకు ఖచ్చితంగా మీలాంటి వారికి సపోర్ట్ చేసే దాంట్లో మేమంతా ముందుంటాం. మాకు అల్లు శ్రీనివాస్ గారు, అట్లాగే బాలాజీ గారు, ఇలాంటి దాతలందరినీ ముందుకు తీసుకొచ్చి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. విష్ యూ ఆల్ గుడ్ లక్. ముత్యాల హిమబిందు అనే అమ్మాయి ఎరగవరం మండలం పెనుగొండ, ఎరగవరం మండలం కాకిలేరు గ్రామం చెందినటువంటి అమ్మాయి, బాగా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి 10th కూడా మంచి టాప్ మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. ఇంటర్లో కూడా పెనుగొండలో ఉన్నటువంటి కాలేజీలో, ఈ పీతాని వెంకన్న కాలేజీలో మరి టాపర్గా కాలేజీ ఫస్ట్ వచ్చింది. అలాగే తర్వాత ఎంఎల్టీ చదవడానికి ఈ అమ్మాయి అమలాపురంలో ఎంఎల్టీ 2వ సంవత్సరం చదువుతుంది. మొదటి సంవత్సరంలో ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఇబ్బందిని తెలుసుకున్నటువంటి మానవతా సంస్థ నుంచి వాళ్ళు కింద సంవత్సరం ఫీజు కట్టడం జరిగింది. మరి ఈ అమ్మాయి ఆర్థిక ఇబ్బంది వల్ల ఈ అమ్మాయి స్పిన్నింగ్ మిల్లో పనికి రోజువారీ కూలీకి కూడా వెళ్ళడం జరిగింది, అలాగ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల. మరి అటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కింద సంవత్సరం మానవతా సంస్థ నుంచి వాళ్ళు కొంత ఫీజుని అంటే కట్టడం జరిగింది. ఈ సంవత్సరం మరి 2వ సంవత్సరం మా వాల్మీకి బాలాజీ వారధి టీం, అతను కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ సందర్భంలో అతను కూడా తెలుసుకుని, అతనికి వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకుని మరి ఈరోజు అతను టీం ద్వారా పోగు చేసినటువంటి 15,000 రూపాయలను భీమవరం డిఎస్పీ గారు రఘువీర్ విష్ణు గారి చేతుల మీద మరి అమ్మాయికి అందించడం జరుగుతుంది. అలాగే దాతలు సరే ఈ అమ్మాయి ఇటువంటి పేద కుటుంబంలో ఉండి కష్టపడి చదువుకుంటుంది. ఇటువంటి మెరిట్ స్టూడెంట్ని మనం ఏమైనప్పటికీ కూడా ఈ విద్యలో ముందుకు తీసుకువెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మరి అమ్మాయికి బ్లెస్సింగ్స్ అందిస్తున్నటువంటి భీమవరం రఘువీర్ విష్ణు గారు మరి కొంత అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుసుకుని కొంత సాయం చేయడానికి కూడా ఆయన స్పందించారు. మరి ఇటువంటి సమాజంలో ఇటువంటి ఆణిముత్యాలను మనం సమాజంలో ముందుకు తీసుకురావడం ద్వారా ఇటువంటి కుటుంబాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మా మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి మా వారధి టీం వాల్మీకి బాలాజీకి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంటర్ పెనుగొండలో చదువుకున్నాను. అయితే ఎస్వికేపీలో చదువుతుంటే ఇంటర్ కాలేజ్ ఫస్ట్ వచ్చాను సార్. నేను మార్క్స్ చాలా బాగా వచ్చాయి. ఇంటర్ తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వడానికి అదే ఫీజు గురించి ఆలోచిస్తుంటే ఫస్ట్ ఇయర్ ఒకసారి కానిస్టేబుల్ సార్ ద్వారా ఫస్ట్ ఇయర్ అట్లా హెల్ప్ చేశారు మానవత నుంచి. సెకండ్ ఇయర్ సార్ బాలాజీ గారు సార్ని అప్రోచ్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో మార్క్స్ డిస్టింక్షన్ వచ్చాయి సార్ నాకు. ఫస్ట్ ఇయర్లో కూడా చాలా బాగా వచ్చాయి. సెకండ్ ఇయర్ బాలాజీ సార్ని అప్రోచ్ అయితే సార్ హెల్ప్ చేస్తా అన్నారు. ఈ సెకండ్ ఇయర్ కోసం ఇట్లా వచ్చాను. బీఎస్సీ ఎంఎల్టీ చదువుతున్నాను సార్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు సెకండ్ ఇయర్ సార్. టెక్నీషియన్ మెడికల్ ఫీల్డ్లో. భరతమాత సేవలో తరించిన మహనీయులు పింగళి వెంకయ్య అని, వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని పలువురు వక్తలన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద ఆదివారం భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు బొండా వెంకట సుబ్బారావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరవదని, స్వాతంత్ర ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వెన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. జెండా నాడు నేడు ఎన్నడూ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికే కాకుండా మొత్తం యాద్ భారతదేశానికే మనకి చక్కటి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. ఆయన ఈవేళ ఇప్పుడున్న తలవారికి తెలుసు, కానీ తర్వాత ఉండేటటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులకు కానీ అలా వెంకయ్య గారు అంటే ఎవరో తెలియదు, త్రివర్ణ పతాకం అంటే ఏంటో తెలీదు, దేశానికి జాతీయ జెండా అనేది ఒకటి ఉంటుందని, ప్రతి దేశానికి ఆ జెండా చాలా ప్రాముఖ్యమని, ప్రతి దేశానికి ఎలా ఉంటుందో మన భారతదేశానికి అటువంటి జెండా ఉన్నది. ఈ ఉన్నటువంటి త్రివర్ణ పతాకానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది.
మొట్టమొదటిగా ఈ పతాకంలో చేసినటువంటి రూపకల్పనకి మనకి ఏంటంటే మొట్టమొదటిగా పైన ఉన్నది కాషాయ వర్ణం. ఆ కాషాయ వర్ణం మన ధర్మాల్ని, హిందూ ధర్మాల్ని చక్కగా పోషిస్తూ ఉంటుంది. తర్వాత తెలుపు, ఈ తెలుపుని శాంతియుతంగా మనల్ని అందరినీ కూడా ఏకపరిచేసేటువంటిది తెలుపు. దాని క్రింద భాగంలోనూ పచ్చన అనేటువంటిది కేవలం ఆకుపచ్చ రంగుగా కాకుండా దానికి మనం ఏంటంటే భారతదేశం యావత్తు కూడా సస్యశ్యామలంగా ఉండాలి. సుఖజీవనం జరగాలంటే అందరికీ వ్యవసాయం అనేది చాలా ముఖ్యం. సస్యశ్యామలంగా కనుకుంటే వర్షాలు బాగా ఉంటాయి అనే భావంతో ఈ త్రివర్ణ పతాకాన్ని మహానుభావుడు తయారు చేశారు. వెంకయ్య గారు రూపొందించినటువంటి ఈ యొక్క త్రివర్ణ పతాకం భారత స్వతంత్ర సంగ్రామంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ఉంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశ కీర్తి కిరీటానికి ఒక కలికి తురాయిలా ప్రపంచంలోనే ఒక ధీటైనటువంటి శక్తిని యుక్తిని ఇచ్చినటువంటి జెండా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మనకు అందించినటువంటి పింగళి వెంకయ్య గారు ఎప్పటికీ ధన్యజీవి. ఆయన స్మరించుకోవడం అంటే ఈ యావత్ భారతదేశానికి మరి వారు అందించినటువంటి సేవలను ఒక్కసారిగా గుర్తు చేసుకోవడంగానే భావిస్తాను. భారతదేశ స్వాతంత్రోద్యమంలో అనేక ఉద్యమాలు జరిగాయి. మహాత్మా గాంధీ పిలుపు మేరకు మరి ఒక్కొక్క ఉద్యమానికి వాడవాడల గ్రామాన కూడా ఉద్యమం ప్రజల్లో ఉవ్వెత్తున లేకింది. అటువంటి ఉద్యమాలు చేస్తున్న తరుణంలో మన ఉద్యమానికి ఒక జాతీయ జెండా ఉండాలి, ఒక పతాకం ఉంటే కానీ దీనికి ధ్వజం ఉండాలని చెప్పేసి అందరూ ఆలోచించడం ద్వారా ఆ జాతీయ జెండాను తయారు చేయడం కోసం చాలామందికి అప్పచెప్పడం జరిగింది. అయితే మహానుభావుడు పింగళి వెంకయ్య గారు అప్పటికే దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులైన వారు రూపకల్పన చేసినటువంటి ఈ మువ్వన్నెల్లి జెండా మహాత్మా గాంధీ 1921 బొంబాయిలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ దాంట్లో మరి ఆయన దీన్ని ఆమోదముద్ర చేశారు. ఇటీవల కాలంలో దీన్ని రాజ్యాంగపరంగా కూడా ఆమోదించిన కార్యక్రమం మనం చేసుకున్నాం. ఏదేమైనప్పటికీ మహానుభావుడు 3 రంగుల జెండాతోటి మన జాతిని ప్రపంచంలో చాటి చెప్పిన మహానుభావుడు ఇవాళ వారి జయంతి సందర్భంగా క్విట్ ఇండియా స్తూపం దగ్గర జిల్లా సర్వోదయ మండలి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి తెలియజేసుకుంటున్నాం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో త్యాగమూర్తుల్లో గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఆయన విద్యావంతుడు, దేశభక్తుడు, స్వాతంత్ర్య ఉద్యమం కోసం పోరాడినటువంటి మహనీయుల్లో ప్రముఖ వ్యక్తి. ఆయన మహాత్మా గాంధీ అనుచరుడిగా మారి స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపు ఇచ్చి ఈ స్వాతంత్ర్యాన్ని సమకూర్చిన ప్రముఖుల్లో ఒకరు. వారిని స్మరించుకునేటువంటి కార్యక్రమం ఇక్కడ అమరవీరుల స్మృతివనం క్విట్ ఇండియా భీమవరం స్తూపం దగ్గర 2వ బార్డోలి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పవిత్ర ప్రదేశంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో